హాయ్ గట్టిగా నాకు సౌండ్ అని బాగా ఓకే. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్? వెయిట్ ఏ క్లాస్ మీరు? థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సెవెంత్. థర్డ్ నుంచి ఎయిత్ వరకు ఉన్నారా? సెవెంత్ వరకు, థర్డ్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు. ఓకే, వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఒక శ్లోకం చెప్పుకున్నామే, చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం ఎందుకు చెప్పమని చెప్తున్నా, మనకి గురువులు ఉన్నారు ఇక్కడ. ఎవరు మీ గురువులు? ఎవరు? మీ సార్, మేడం, అవునా? మరి వాళ్ళకి ఒకసారి క్లాస్ కొట్టండి. ఎందుకు క్లాస్ కొట్టాలో చెప్పనా? మరి రోజు మీకు చక్కటి పాఠాలు నేర్పుతున్నారా వాళ్ళు? చక్కగా మీరు ఎన్ని గోల చేసినా భరిస్తున్నారా? మరి వాళ్ళకి అందుకని క్లాస్ కొట్టాలి. మళ్ళీ కొట్టండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్. మనం ఈ భూమి మీదకి ఎందుకు ఎలా వచ్చాం? పేరెంట్స్ ద్వారా వచ్చాం. మరి పేరెంట్స్ కూడా ఒకసారి క్లాస్ కొట్టాలి. ఓకే, రైట్. మరి చదువుకుంటున్నాం, స్కూల్కి వస్తున్నాం, చదువుతున్నాం, ఇంటికి వెళ్తున్నాం, ఆటలాడుతున్నాం, పాటలు పాడుతున్నాం, లేకపోతే టీవీ చూడడం. ఇదేనా డైలీ రొటీన్? అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా నేను చెప్పిన దానిలో? ఇంటికాడ ఎంతమంది చదువుతున్నారు? ఇంట్లో స్కూల్కి రాకుండా చాలా తక్కువ. అసలు బుక్స్ అంటే ఇష్టం లేదా? చదువు అంటే ఇష్టం లేదా? ఓకే, పర్లేదు. సార్ ఏమంటారులే, భయపడకండి, నేను హామీ ఇస్తాను, మిమ్మల్ని ఎవరో ఏమన్నారు ఇక్కడ. ఓకే, సరే. మరి ఇంట్లో పనులు చేస్తారా? షూరా? నిజంగా? ఓకే, సరే. ఇప్పుడు ఈ 5 ఫింగర్స్ చూపించండి నాకు. ఇలాగ ఈ 5 ఫింగర్స్ మనం దేనికి యూజ్ చేయాలో చెప్తానే. మనం ఆటలు ఆడుతున్నామా? ఎంతమంది ఆడతారు రోజు ఆటలు? ఓకే. పాటలు పాడేవాడు. పాటలు అంటే పాడక్కర్లేదు, వినొచ్చు, మంత్రాలు అవ్వచ్చు, అవన్నీ. ఓకే. మరి చదువు, మనం చదువుకున్నాం. స్కూల్ అంటేనే చదువుకోవడం కదా. మరి పని, ఇంట్లో చేసే పనులు, అమ్మ నాన్న చెప్పేవి నిజంగా చేస్తున్నారా? లేకపోతే ఆ పని చేస్తే బిస్కెట్లు ఇస్తారు, ఈ పని చేస్తే చాక్లెట్లు ఇస్తారు, అందుకని చేస్తున్నారా? ఓకే, ఇప్పుడు ఏమేమి చెప్పుకున్నాం చెప్పండి. ఆటలు, పాటలు, చదువు, పని. ఈ 4 బాగుండాలి, బాగొక్కర్లేదా? నాకు వినపడాలి, మీ వాయిస్ సరిపోట్లా. ఓకే, బాగుండాలంటే మనం ఏం చేయాలంటే మెడిటేషన్ చేయాలన్నమాట రోజు. ఈ మెడిటేషన్ ఎందుకంటే మనకి తెలియని స్ట్రెస్ ఉంటుంది. అంటే గతంలో చదువుకున్న విషయాలు కానీ మనకి గమ్మును గుర్తురావు కదా. ఎగ్జామ్లో వెళ్ళి క్వశ్చన్ పేపర్ చూడగానే మనకు గుర్తురాదు, అవునా? అదే మెడిటేషన్ చేసుకుని ఎగ్జామ్ పేపర్ చూసామనుకో, మీకు చదువుకున్నవన్నీ కూడా గుర్తొస్తాయి. అర్థమైందా? ఇప్పుడు ఈ మెడిటేషన్ ఎందుకు చేయాలో తర్వాత చెప్తాను, ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు అది చేద్దాం, ఓకేనా? మీరు ఆల్రెడీ బాస్మటాలు వేసుకుని కూర్చున్నారు కాబట్టి గొడవ లేదు. వేళ్ళు ఇలా పెట్టుకోండి, కళ్ళు 2 మూసేయండి, నన్ను చూడద్దు ఇంక అసలు. కాసేపు కళ్ళు మూసుకుని కూర్చోవాలి. ఆ వేళ్ళు మీ ఒళ్ళో పెట్టుకోండి. అది ఇక్కడ కాదు, ఒళ్ళో, మీ ఒడిలో. అది ఓకే. కళ్ళు మూసి కూర్చోండి, అస్సలు కళ్ళు ఇప్పదు నేను చెప్పే వరకు. కళ్ళు మూసేయి, మరి చూస్తున్నాం ఎందుకు? కళ్ళు మూసేయమ్మా, కళ్ళు మూసేయి. కేవలం మీ లోపలికి వెళ్తూ ఉంటుంది, బయటికి వస్తూ ఉంటుంది మీ గాలి. దాన్ని మనం గమనించాలి. మీరు తీసుకోకూడదు, వదలకూడదు. కళ్ళు మూసేయమ్మా, ఒక 5 మినిట్స్ అంతే. అలా మీ శ్వాసను మీరు గమనిస్తూ కూర్చోండి. శ్వాస మీద ధ్యాస అంటాం దీన్నే. మనకి వేమన కవి గారు కూడా చెప్పారు, గాలిలోనే పుట్టి గాలిలోనే పెరిగి గాలిలోనే మర్మం ఎరగలేము, ముక్కులోని గాలి ముక్తికి మరిదారయ్య, విశ్వదాభిరామ వినురవేమ అని. కళ్ళు తెరవద్దు. శ్వాసను అలా గమనిస్తూ కూర్చోండి.
హాయిగా కూర్చోండి, రిలాక్స్డ్గా కూర్చోండి. ఏవో విషయాలు గుర్తొస్తున్నప్పుడు ఆ విషయాల్లో దూరకూడదు. మనం కేవలం శ్వాసను గమనిస్తూ కూర్చోండి అంతే. అలా గమనిస్తూ కూర్చోండి అంతే. రెండు నిమిషాలు కళ్ళు తెరవద్దు, అస్సలు కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరవద్దు, నీకే చెప్తున్నాను. 2 నిమిషాలు మాత్రమే. హాయిగా కూర్చున్నాం, రిలాక్స్డ్గా కూర్చున్నాం, మన శ్వాసని మనం గమనిస్తూ కూర్చున్నాం. మేడం మీరు కూడా కూర్చోండి అలాగ ఒక 2 నిమిషాలు శ్వాసను గమనిస్తూ కూర్చో. టీచర్ అస్సలు కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరిస్తే నువ్వు చేసిన ధ్యానం వేస్ట్. నేను చెప్పేటంత వరకు ఎవ్వరూ కూడా కళ్ళు తెరవద్దు. కేవలం మీ యొక్క శ్వాసని మాత్రమే మీరు గమనించండి. హాయిగా కూర్చోండి, ఏ ఆలోచన మనకు వద్దు, సరేనా? హాయిగా. లాస్ట్ 1 మినిట్ మాత్రమే, ఆఖరి 1 నిమిషం. ఇప్పుడు మెల్లిగా ధ్యానంలో నుంచి ఎరుకలోకి వద్దాం. చేతులు 2 విడదీసి కళ్ళు మీద పెట్టుకోండి, కళ్ళు తెరవకుండా చేతులు 2 విడదీసుకుని కళ్ళు మీద పెట్టుకోవాలి, 2 కళ్ళు మీద. 5 4 3 2 1 0. మెల్లిగా మీ యొక్క అరచేతులు చూసుకుంటూ కళ్ళు తెరవండి. ఓకే, ఇప్పుడు దాకా చేసిన ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. క్లాప్స్ గట్టిగా. ఎలా అనిపించింది ధ్యానం? హౌ యూ ఫీలింగ్? బాగుందా, బాగాలేదా, నిద్ర వచ్చిందా, ఎలా అనిపించింది చెప్పండి, పర్లేదు. ఓకే, ఉండు. ఇప్పుడు ధ్యానం చేశారు కదా, బాగుందని అంటున్నారు కదా. ఈ 5 నిమిషాలకే మీకు ఎంత బాగుంటే రోజు ధ్యానం చేసుకుని స్కూల్కి వస్తే ఎంత బాగుంటుంది ఒక్కసారి ఆలోచించండి. అవునా? మీరు పొద్దున్న ఎన్నింటికి లెగుస్తున్నారు? 6 o'clock. లెగిసిన తర్వాత షెడ్యూల్ ఏంటి? బ్రష్ చేయడం, నెక్స్ట్ వాటర్, హాట్ వాటరా? ఓకే, నెక్స్ట్ ఈటింగ్. మరి స్నానం లేదా మధ్యలో? ఓకే, బాత్, ఈటింగ్. తర్వాత చదువుతున్నారా? షూరా? నా డౌటే. చదువుతున్నారా? నో. నో అన్న వాళ్ళు ఎంతమంది, ఎస్ అన్న వాళ్ళు ఎంతమంది? జెన్యున్గా అతను ఇక్కడ ఎవరే ఏమనేరు. ఎస్. ఓకే, 3 4 తప్పించి అందరూ ఎస్ అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఈ గ్యాప్లో అంటే మీరు స్కూల్ ఎన్నింటికి? మీకు 9 o'clockకి. 8కా 9కా? 9కి. ఓకే, చాలా చేయించినాను. ఓకే, ఈ 9 o'clock, 6 o'clock నుంచి 9 o'clock. అవునా? మీరు ఇంతసేపు బ్రష్ చేసినా, స్నానం చేసినా, చదువుకున్నా, టిఫిన్ చేసినా 6 to 9 పడుతుంది, అంటే 3 hours పడుతుంది కదా. ఈ 3 hours ఒక 5 to 10 minutes మాత్రమే మీరు పొద్దున్న ధ్యానం చేయండి, ఎక్కువసేపు వద్దు. ఓకేనా?
ఎందుకంటే మీరు అందరూ కూడా 7th క్లాస్ లోపు ఉన్నవాళ్ళు కాబట్టి మీరు 10 minutes చేస్తే చాలు. ఓకే, 7th క్లాస్ కన్నా తక్కువగా ఉన్నారు కదా మీరు, అందుకనేసి మీరు 5 to 10 minutes చేయండి మెడిటేషన్. ఇలా మెడిటేషన్ చేసుకుంటూ వెళ్తే మీరు డాక్టర్ అవ్వాలనుకుంటే డాక్టర్, ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఇంజనీర్, అవన్నీ ఈజీగా అవుతాయి అన్నమాట. మనకి టీచర్ చెప్పే పాఠాలు కూడా చాలా సులువుగా అవుతాయి. మనకి ఇప్పుడు ఎంతో కష్టపడి చదువుతున్నారు కదా, అంత కష్టపడక్కర్లేదు, చాలా సింపుల్గా, చాలా అంటే చాలా సులువుగా అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మేడం మీకు పాంప్లెట్స్ ఇస్తారు, ఆ పాంప్లెట్స్ తీసుకొని చెప్తాను. పాంప్లెట్స్ ఇవ్వండి మేడం అందరికీ. నుంచి నువ్వే కెమెరాలో పడుతున్నావు, నుంచి నువ్వు అంటున్నానే. ఓకే, కట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఆ పాంప్లెట్స్ చూశారు కదా మేడం, నాకు పాంప్లెట్ ఇవ్వండి ఇలాగే. ఓకే, పాంప్లెట్స్ చూశారు కదా, ఇలా పట్టుకోండి, నాకు ఈ ఫేసింగ్ రావాలి. ఓకే, మీరు ఇక్కడ ఈయన చూడండి, మీ పాంప్లెట్లో నాకు చూపించారు కదా, ఈ ఫోటో కనిపిస్తుందా? ఈ ఫోటోలో ఉన్న మనిషే మనకి ధ్యానాన్ని పరిచయం చేసిన గురువు అన్నమాట. ఓకేనా? ఈయన పేరు బ్రహ్మర్షి పత్రిజీ. ఏంటిది? ఒక్కసారి ఆ పత్రిజీ గారు గట్టిగా క్లాస్ కొడదాం. ఓకే, ఈయన కూడా మీకులాగే ఒక స్కూల్లో ఒక స్టూడెంట్, తర్వాత మీకులాగే మీ టీచర్స్ లాగే పలానా కంపెనీలో జాబ్, ఆయనకి ఒక ఆవిడ, 2 పిల్లలు. అయినా కూడా ఆయన మెడిటేషన్ అనే దాన్ని పట్టుకుని బుద్ధుడు పరిపాలించిన మెడిటేషన్ ఫస్ట్ స్టార్ట్ చేసింది బుద్ధుడు అనమాట. ఓకేనా? తెలుసా బుద్ధుడు ఎంతమందికి తెలుసు? చూసే ఉంటారు కదా చాలా చోట్ల బొమ్మ. ఆయన ఏ పొజిషన్లో ఉంటాడు? మెడిటేషన్లో ఉంటాడు. అవునా? ఇలాగ పెట్టి ఉంటారు, లేదా కొన్ని చోట్ల ఇలా ఉంటారు. అవునా? ఓకే, చేయి దించిన అన్న. ఓకే, అప్పుడు మనకు ఆ బుద్ధుడు పరిపాలించినప్పుడు అతను మెడిటేషన్ గురించి చెప్తే కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాల. కానీ మనకి ఈ గురువు ఏం చేశాడంటే అట్టిపండు ఒలిచి తినిపిస్తే ఎంత సులువుగా ఉంటుంది. అవునా? అదే అట్టిపండు నువ్వు ఒలుచుకోరా అంటే నీకు ఇబ్బంది అవుతుంది. అదే ఎదుటోడు వచ్చి ఒలిచిస్తే సులువుగా ఉంటుందా? అలాగా మనకి సులువుగా అర్థమయ్యేటట్టుగా శ్వాస మీద ధ్యాస అని చెప్పి మనకి స్టార్ట్ చేశారనమాట మెడిటేషన్. ఓకేనా? ఇప్పుడు అలాగా మేము అందరికీ మెడిటేషన్ నేర్పుతూనే ఉంటున్నాం. మేము నేర్చుకున్న వాళ్ళమే. నేను నీలాగే ఒకప్పుడు స్టూడెంట్, ఈ ఊర్లో కాదులే, ఓ చోట, పలానా చోట. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, కానీ నాకు ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ చూసుకున్నా. అలాగా మేము మీ అంత వయసులో ఉన్నప్పుడు నాకు మెడిటేషన్ గురించి నాకు తెలియదు, కానీ నేను తెలుసుకున్న నిజాన్ని, సత్యాన్ని మీ అందరికీ పంచడం కోసం ఈరోజు రావడం జరిగింది. సో ఒకసారి గట్టిగా క్లాప్. మేడం థ్యాంక్ యూ మరి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రోజు ప్రేయర్ చేపిస్తూ ఉంటారు కదా, ప్రేయర్ అవ్వగానే 5 to 10 minutes మీరు మెడిటేషన్ చేయించి, పోనీ ప్రేయర్ ముందైనా సరే 5 to 10 minutes కంపల్సరీ మీరు మెడిటేషన్ చేపిస్తూ ఉండండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఓకే అయితే మరి బాయ్. మరి బాయ్ గట్టిగా, నాకు అనిపించలేదు, హాయ్ అలా చెప్పారు. ఓకే, మరి ఇప్పుడు ఒక స్లోగన్ చెప్దామా? చిన్న స్లోగన్. నేను స్లోగన్ చెప్తాను, మీరు చేయనండి, సరిపోదు. ఓకేనా? బ్రహ్మర్షి పత్రిజీకి, గట్టిగా సరిపోలేదు, బ్రహ్మర్షి పత్రిజీకి, బ్రహ్మర్షి పత్రిజీకి, శాకాహార జగత్ की, జ్ఞాన జగత్ की, పిరమిడ్ జగత్ की, జై హో పత్రిజీ. అదే. ఓకే, థ్యాంక్ యూ.